ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పైసలతోని, ప్రజల ఛాయ పైసలతో వచ్చిన ఛానల్లో మరి ప్రశ్నించే గొంతుగా రోత రాతరు చూద్దాం. ఎంగిలి మెతుకు తిని తిని బాగా బలిసిపోయిండు. మరి రిజర్వేషన్ల పైన ఏదిరా నిన్న ఏం చెప్పింది తెలుసా మావాడు మలేషియా గారు? ఇగో సావు వార్త సల్లగా చెప్తారు, సావు కబురు సల్లగా చెప్తారు. ఇగో ఈ వీడియో పక్కన పెట్టుకొని ఏమని పెట్టుకోవాలి? రైతు బంధు 4000 వస్తుంది, రుణమాఫీ 4000, రైతు బంధు 15,000 వస్తుంది, భార్యకు భర్తకి ఇద్దరికి 24,000 వస్తుంది, ఇప్పుడు తీసుకుంటే 1,00,000 వస్తుంది, కాంగ్రెస్ కొడితే 2 లక్షలు వస్తుంది. ఈ వీడియో రైతు బంధు అడిగితే చెప్పిస్తూ కొడతా, కాంగ్రెస్ పార్టీ తల్లాంటి పార్టీ ఇవన్నీ ఈ పగ పెట్టుకోరు. ఇంకప్పుడు ఇట్లా వలగొట్టరి, మళ్ళీ అని తలగా పెట్టి ఇట్లా వలగొట్టరి, సిగ్గు వస్తారు నన్న 2 దవడలు వలగాలి కొడుక్కి. ఏమైనా మలేసు ఎట్లా కొట్టుకోవాలి? చెప్పిస్తూ బాట వాడు సుదర్శన్ గారు కొడతానేమిరా? చెప్పిస్తూ కొడతాను చెప్పగా సుదర్శన్ గారు నిన్ను లంగ కొడుకుల్ని బీసీ రిజర్వేషన్ ఇస్తా కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది, కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి వారధిగా ఉంటాను చెప్పిన లంగ కొడుకు లంగమాలి గాని మరి చెప్తూ కొడతాను సుదర్శన్ గారు కొడతలేడు. నేను చూస్తాను ఇంక కొడతాడేమని. ఏమి రా సుదర్శన్, ఏమి ఆయన తన్నొచ్చు కదరా నాయన. రాష్ట్ర ప్రజలు మొత్తం నీకు మద్దతు. సరస్సు చెంపలకి 4 పల్ల వలగాలి చెంపలు, సిగ్గాన రావాలని. ఏదిరా మరి మీరు చెప్పింది? పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తున్నాం చెప్తాండ్రిగా, చెప్పలేదురా? 2 పిల్లల్ని ఎత్తేసినాం. మలరాజులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఈ కథ, ఈ వ్యవహారం, ఈ ముచ్చట, ఈ అంశంపై ఆర్డినెన్స్ జారీ, ఎస్ఎల్బిసి టన్నెళ్ల పనుల పూర్తికి ఆధునిక టెక్నాలజీ వినియోగం, సచ్చిన సేవలను మనం ఫస్ట్ చూద్దాం. మీ గుజ్జులో దమ్ముంటే పాత ఏజెన్సీతో పనుల కొనసాగింపు, టీపీఎం విధానానికి స్వస్తి, హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం. ఇది వీడికి పడిపోయింది. లత్కోర్ మలియాడి అన్న లత్కోర్ ముచ్చట ఈ లైన్కి వచ్చింది. వచ్చే నెల 7న మరోసారి కేబినెట్ భేటీ, యుద్ధ ప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. అబ్బా, ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఇంటర్నేషనల్, గ్లోబల్, నేషనల్ ఇంకేమైనా ఉంటే పెట్టిన ఆయన సిద్ధపండు మలిగాడు రాస్తాడు. ఇవో అందరూ జాయిన్ అవుతారు. హాట్ టాపిక్ గా టీఆర్పీ జిల్లాల సమావేశాలు. అసలు రాష్ట్రం మొత్తం టీఆర్పీ అంటారు. అంటే యూట్యూబ్ టీఆర్పీ అని ఒకటి ఉన్నది. బీసీలు లేరు మరి, 42% రిజర్వేషన్ లేరు, బీసీలు లేరు. అప్పుల్లో మనం టాప్ అనమాట. మొదటి స్థానంలో ఏపీ, 2వ స్థానంలో తెలంగాణ. 43.07% అప్పులపైనే ఆధారపడుతున్న ఏపీ ప్రజలు. తెలంగాణ పబ్లిక్ డిపెండెన్సీ 37.02 అన్నట. పేద రాష్ట్రాల్లో మన స్థానం 14. తక్కువ రుణభారం ఉన్న స్టేటు ఢిల్లీ రికార్డ్ అట. ఆ తర్వాత స్థానంలో ఛత్తీస్గఢ్, అస్సోము, గుజరాత్, జార్ఖండ్. 2020-21 కేంద్ర గణాంకాల్లో సంచలన విషయాలు బహిర్గతమైనవి. చింతపండు మల్లేష్ అంటే కేసీఆర్ డెవలప్ చేసిండు, మన రేవంత్ నాశనం చేస్తుండు అంటున్నాడు. డెవలప్మెంట్ ఒకటి, నాశనం ఒకటి అందరికి తెలుసు. ఏం చింతపండు కనుక్కో, నేను చెప్పిన తప్పుంటే. ఇంకో ఈ ముసలోడికి సిగ్గులేదు, నీకు సిగ్గులేదురా వారి. ఈ ముసలోడు సిగ్గు తప్పిన మాటలే మాట్లాడతాడు, నువ్వు సిగ్గు తప్పిన మాటలే మాట్లాడు. కొంచెమైనా శరం ఉన్న మాట్లాడు ఆయనంట. ఇంకా నేను బీఆర్ఎస్ అంటున్నాడు సిగ్గు లేకుండా. మొగని పేరు చెప్పాలంటే మిండని పేరు చెప్తాడు ఆయన ఇదేం కథ. ప్రభుత్వం మేరకు రిజ్వీ వివాదం. ఏడాదిగా జూపల్లి వర్సెస్ ఐఏఎస్ రిజ్వీ. హలో గ్రౌండ్ టెండర్లు ఈ పంచాయతీ ఉందా రాసి ఈయన వీకెండ్ ఇట్లా వాడి సావురా, మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు, నా సాగు నేను తెస్తాను, నేను వెళ్ళిపోయాడు. ఈ సన్నాసి చేసిన లంగాపనులు చేసిన వాడు. పాత బస్తీలో భారీగా గంజాయి పట్టివేత. పట్టుబడిన గంజాయిలో 2,70,00,000, 900 కేజీల గంజాయి సీజ్ చేసారు. 3 అరెస్ట్ చేసారు. డీసీఎల్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఏఓబి నుంచి నాసిక్ కు తరలిస్తున్నట్టు గుర్తించారు. సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ బండ్లగూడ పోలీసులు సంయుక్త
నెంబర్ 1 ఆపరేషన్ చేస్తున్నట, గంజాయి పట్టుకుంటా. బాతాల పోషెట్టి రాసిండా జూబిలీస్ లో బీఆర్ అయితే గెలుపు. ఏదా ఎర్రవెల్లో సన్నాహక సమావేశం కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశాదిశ అనవైతిది. ధైర్యం సరిపోతలేదు. ఇప్పుడు బాతాల పూజలు అంటారా పండబెట్టి చీరుతారు 2 బంగాలు. ఇప్పుడు ప్రజలు అంత కోపంగా ఊరు నీ పైన. నువ్వు అనిపిస్తుంది అమ్మటట్టున్నారు బాబు. ఇంకో ఈ సిగ్గుదాపినట్టు చెప్తాడు, సిగ్గు ఎక్కువ లేవు చెప్తాడు. నిరంకుశ పాలన ప్రజలు మర్చిపోలేదు. మీరేం బిత్తురు మరి? మీరు కళ్ళ కడుతున్నారు. ఓహో మీరు కళ్ళ కడితే నీ అక్క పుల్లు పని చేస్తారు. మీరు జనం మొత్తం మీకే ఓటేస్తుంటారు కదా జూబిలీస్లా. అస్సలు తిడతలేరు మీ పాలనను. ఎవడే వాడు చెప్పి తిరుగుతారని అస్సలు తిడతలేరు. గొప్పగా కీర్తిస్తారు.